ఇది రాజకీయంలో కానీ సహజంగా జరిగేటి అన్ని తన వైపు తిప్పుకోవడానికి చేస్తున్న ఎత్తుగడలే ఉంటాయి 99%. కొన్ని కావాలని కూడా చేయొచ్చు. కావాలని చేసేటివి కూడా ప్రజలందరూ గమనిస్తారు. ప్రజలు ఏం పిచ్చోళ్ళు గారు. రియల్ చెప్పాలంటే మొన్న కేసీఆర్ దిగిపోవడానికి ప్రజలే అతను చేసుకున్న పాపము వల్లనో అతను తెలుసుకోలేక ప్రజలు గ్రహించారు, దించేశారు. అలాగే వీళ్ళు ఎన్ని డక్కి ముక్కులు చేసినా ఎన్ని నాటకాలు వేసినా ప్రజలు మాత్రం చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళని మభ్యపెట్టాలని ఏదో ఒక ఇష్యూ తీసుకొచ్చి వెలగాలని అనుకుంటే మాత్రము వెలగలేరు. ప్రజలే దేవుళ్ళు. కాబట్టి ప్రజలనే ఎలా శాసించాలనేది నాయకునికి కావాలి. ఒక నాయకుడు ఇప్పుడు నిజం చెప్పాలంటే గొర్రెల కాపరి లాంటి వాడే నాయకుడు. గొర్రెల కాపు లాంటి ఇక్కడ మన ప్రజలు గొర్రెలు గారు. కానీ సాయంత్రం వరకు అన్ని గొర్రెలు వచ్చినాయా లేవా అని చూసుకునే బాధ్యత నాయకునికి ఉంటుంది. ఒక గొర్రె తప్పిపోయిందంటే పరిగెత్తాలి, అది ఎక్కడికి పోయింది, అయ్యయ్యో నా గొర్రె ముళ్ళ కంపలో ఉన్నది అని వెతుక్కొని భుజం మీద వేసుకొని లాలించి ఆ మందలు కనిపెట్టడం నాయకుడు. అలాంటి నాయకత్వం సిఎన్పి గారు చేస్తున్నారు. 2040 విజన్ మనం ఏ విధంగా విజన్ చేసుకుంటామో ఆ విజన్ సైడే ప్రయాణం చేస్తే కంపల్సరీ వెలుగుతుంది. విజన్ చేయడం గొప్ప కాదు, దాని యొక్క ప్రయాణంలో మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా సాధించాలి అనేది చంద్రబాబు నాయుడుకు తెలుసు. 2020 విజన్ చంద్రబాబు నాయుడు పెట్టిందే. ఈనాడు కేటీఆర్ వీళ్ళు మేము చేసామంట. విత్తనం వేశాడండి, బ్రహ్మాండమైన విత్తనం సారవంతమైన భూమిలో వేశాడు, పెరుగుతుంది. దానికి ఏదో వీళ్ళు కాపాడి ఉండొచ్చు, కానీ పునాది వేసిన వాళ్ళకే వెలగాలని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.